ఇంటింటికి ప్రచారంలో ఈరోజు 8వ వార్డులో ప్రచారం జరుగుతూ ఉంది. నేను గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి గారు, ఇక్కడ 8వ వార్డు మనకు కార్యకర్తలందరూ అబ్రార్ గారు, అరుణ్ గారు, శివ, మనకు అందరూ ఇంకా మిగతా కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మాతో పాటు పాల్గొనడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనకు తెలుగు ఆనంద్ గారు కూడా ఈరోజు ఇక్కడే పార్టీలో జాయిన్ అయ్యారు. అందరూ కూడా ఎక్కడ పోయినా విశేషమైన స్పందన లభిస్తూ ఉంది. మనకు ప్రజలందరూ కూడా మనకు జగనన్న మళ్ళీ రావాలి అని చెప్పేసి మళ్ళీ ఆయనే సీఎంగా కావాలని కోరుకుంటున్నారు. మళ్ళీ మొత్తం అంతా ఆయన్ని సీఎం చేయడానికి రాష్ట్రమంతా సిద్ధంగా ఉన్నారని తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా మళ్ళీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ భారీ మెజారిటీతో కర్నూలులో గెలవబోతుందని మేము నమ్ముతున్నాము. సంక్షేమ పథకాలకు ప్రతి ఇంటికి ఎంత ట్రాన్స్పరెంట్గా చేరినాయి, ప్రతి ఇంట్లో ఎంత హ్యాపీగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతి ఇంట్లో ఎంత అభిమానం పెంచుకున్నారనేది మేము గడప గడపకు పోయినప్పుడు స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఏ ఇంటి దగ్గర పోయినా మా ఇంటికి 2 లక్షలు వచ్చాయి, 3 లక్షలు వచ్చాయి, 4 లక్షలు వచ్చాయని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ₹1 లంచం లేకుండా ట్రాన్స్పరెంట్గా చేరినాయి. ఇప్పుడు కొత్తగా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇంకా కొద్దిగా దానిలను పెంచుతా రావడం జరిగింది. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టో ఇచ్చినారో ప్రజలు నమ్మదగ్గ, ఆయన ఆమోదయోగ్యమైనది, దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగినది అయింది కాబట్టి ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో చూస్తేనే అది బోగస్ మేనిఫెస్టో అనేది తెలిసిపోతుంది. ఈరోజు ఒక ఇంట్లో ఒకరికి అమ్మఒడి ఇస్తే చంద్రబాబు నాయుడు అందరికి ఇస్తా అన్నాడు. ఒకరికి ఇస్తేనే అప్పుల పాలు చేసినారు రాష్ట్రాన్ని అన్నారు. అందరికి ఇస్తామని చెప్పడం అంటే ప్రజలను మోసం చేయడం కాదా? నువ్వు ఇవ్వలేని పథకాలన్నీ ఈరోజు చెప్పి 4,000 6,000 పింఛన్ ఇస్తా అంటున్నావు. అది మోసం చేయడం కాదా? ఇట్లా ప్రజలను మోసం చేసే మేనిఫెస్టోతో ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని వద్దన్న కూడా 175కు 175 గెలుస్తున్నాం.